వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. టీటీడీ ప్రస్తుత చైర్మన్ బిఆర్ నాయుడు లక్ష్యంగా మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విమర్శల దాడిని ఉధృతం చేశారు. తిరుపతిలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భూమన మాట్లాడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బిఆర్ నాయుడు, నువ్వు నా కాలి గోటికి కూడా సరిపోవు, నిన్ను కనీసం మనిషిలా కూడా చూడను అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఓ దశలో పోరంబోకు అనే పదం కూడా ఉపయోగించారు. ఈ సందర్భంగా బిఆర్ నాయుడు ఒక మహిళతో సన్నిహితంగా ఉన్నట్లు చెబుతున్న కొన్ని వీడియోలు, ఫోటోలను భూమన మీడియా ముందు ప్రదర్శించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. తమపై వస్తున్న ఆరోపణలను బిఆర్ నాయుడు డీప్ ఫేక్ అని కొట్టిపారేయడాన్ని భూమన తీవ్రంగా తప్పుబట్టారు. అవి డీప్ ఫేక్ వీడియోలు కావని, తాము అన్ని కోణాల్లో నిజానిజాలు నిర్ధారించుకున్న తర్వాతే ఈ విషయాన్ని బయటపెడుతున్నామని స్పష్టం చేశారు. 2019లోనే సదరు మహిళా ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాసిందని, బిఆర్ నాయుడు మహిళా వ్యసనపరుడని ఆ లేఖలో పేర్కొన్నదని భూమన తెలిపారు. అప్పట్లో ఆ లేఖ చూసి ఆయన కన్నీళ్లు పెట్టుకుంటే నమ్మానని, కానీ ఇప్పుడు వీడియోలు ప్రత్యక్షం కావడంతో అసలు రంగు బయటపడిందని ఆరోపించారు. పవిత్రమైన టీటీడీ చైర్మన్ పదవిలో కొనసాగే అర్హత ఆయనకు లేదని, తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ రాజీనామా చేయకుంటే భవిష్యత్తులో మరిన్ని వాస్తవాలను ఆధారాలతో సహా బయట పెడతామని భూమన హెచ్చరించారు. బిఆర్ నాయుడు గారు నిన్న మధ్యాహ్నం పత్రికా సమావేశం నిర్వహించి ఆయన గారు దీనికి సరైనటువంటి వివరణ ఇవ్వకుండా, చూడండి చాలా స్పష్టంగా ఆయన రాసలీలకు సంబంధించినటువంటి వీడియోలు ఇవి. ఓ పరిష్వంగ ఆనందంలో మునిగి తేలుతున్నాడు బిఆర్ నాయుడు గారు అక్కడ. ఇది ఆయన మార్ఫింగ్ అని ఏ టెక్నాలజీతో అనేటువంటి, ఇంకా మిగతా ఫోటోలు కూడా చూపించమా. ఆ పరిష్వంగం కూడా గాఢ పరిష్వంగం. షిర్డీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో దిగినటువంటి ఫోటోలు. వీటిల్ని ఆయన ఆ గదిలో ఉండే ఫోటోలు, మా గది నుంచి బయటకు వచ్చింది కూడా చూపించు. ఇద్దరు ఆవిడ కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంది. ఈ వీరి విన్యాసం కూడా చూడండి, బిఆర్ నాయుడు గారి విన్యాసము. దీని మీద ఆయన వివరణ, వాళ్లకు మాకు 30 ఏళ్ల అనుబంధం ఉంది, ఆ ఆత్మీయ అనుబంధం పెద్దది, నా గురించి మాట్లాడతావా రా అని నా మీద, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా సుబ్బారెడ్డి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. మేము ఆయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఈయన యొక్క వీడియో నిజమా కాదా అని అనుమానం మాకు వచ్చి, ఏ నిర్ధారణకు సంబంధించి అనేక సంస్థలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా, అలా ఒక సంస్థ ద్వారా దానిని పరిశీలించేటువంటి పని పడితే ఆ సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది ఏమాత్రము కూడా ఏ టెక్నాలజీతో చేసినటువంటిది కాదు, స్పష్టంగా ఇది నిజమైనటువంటి వీడియో అని వాళ్ళు ప్రకటించినటువంటి విషయం మీ ముందర ప్రవేశపెడుతున్నాం. ఈ బిఆర్ నాయుడు ఆయన నేను దుర్యోధన సమానుడు అనుకుంటున్నాడు. దుర్యోధనుడి కంటే చాలా అహంకారంగా వ్యవహరిస్తున్నాడు. ఆయన ఏమన్నా తిట్టినా కూడా చెల్లుబాటు అయిపోతుంది అని నన్ను, మా నాయకుడిని ఇష్టం వచ్చినట్టుగా అరే తొరే అని. బిఆర్ నాయుడు నిన్ను అనలేక కాదు, నీలాంటి చెప్రాసి పనికిమాలినోడు లఫంగులను గురించి కూడా మేము ఆలోచించటమానని, మీకు కూడా అలాంటి పదప్రయోగాలు ఎందుకు అని మాకు తెలియకేం కాదు. బిఆర్, నువ్వు నా కాలి గోటికి కూడా సరిపోవు, నా కాలి గోటికి కూడా సరిపోవు. నేను 1974లో ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు నేనిచ్చినటువంటి కరపత్రం తీసుకోవటానికి ఇష్టపడకపోతే ఆయన జుబ్బా కాలర్ పట్టుకు లాగి కరపత్రం ఆ చేతిలో పెట్టినటువంటి వాడిని. అది నా ధైర్యం. ఆ రోజుల్లో నువ్వు జోబు దొంగగా ఉండుంటావు, జోబులు కొడతా ఉంటావు. నువ్వు నా గురించి ఏందేందో మాట్లాడుతున్నావు. ఈయనకంట ఆ ఫైల్స్ చూస్తా ఉంటే చేసినటువంటి అవినీతి అంతా తెలుసు.
అయినా పనికిమాలినోడా నాకు అర్థం కాల. టీటీడీ చైర్మన్ కు ఫైల్స్ పంపించేటువంటి ఆ పనికిమాలిన అధికారి ఎవరు? నేను 2 సార్లు టీటీడీ అధ్యక్షుడిగా ఉన్నానే, ఏ రోజు కూడా ఫైల్స్ మాకు రావే టీటీడీ అధ్యక్షుడికి. నువ్వు కాశ్మీర్ ఫైల్స్, బాంబే ఫైల్స్, చెన్నై ఫైల్స్ అనే ఈ సిరీస్లు చూసేసి నువ్వు ఈ ఫైల్స్ టీటీడీ ఫైల్స్ చూస్తాడు. ఆ టీవీ ఫైల్స్ చూసుకుంటూ టీటీడీ ఫైల్స్ అనుకుంటా ఉన్నాడు. నీ కబ్జాలు చేస్తాను అంటున్నాడు. మిడ్ నైట్ మసాలా నువ్వు నేను అన్ని పనులు చేశానని చెప్తున్నావే. మిడ్ నైట్ మసాలా నాయుడు, నువ్వు చేసింది ఏందిరా అంటే ఆ మసాలా అనే పదాన్ని మర్చిపోకుండా అన్నదానంలో మసాలా వడబెట్టించినావు. అది నువ్వు చేసినటువంటి పని. మిడ్ నైట్ మసాలా 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 రోజు పెట్టి 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 ఈ మసాలాను ఎట్లా వాడాలని స్వామి క్షేత్రంలో మసాలా వడ ఒకటి పెట్టాడయా. అది అతను చేసినటువంటి పని. ఆవిడ కుటుంబ స్నేహితురాలు అంటాడు. ఆవిడ రాసినటువంటి ఉత్తరం ఏందండి? భగవద్గీతను మొన్న బోర్డు సమావేశంలో ఇసిరేసినాడట. ఎందుకు మేము ప్రింట్ చేశామని అది కూడా మాట్లాడినాడు. భగవద్గీతలో 50 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది, వాడి కొడుకు ఇందులో ఇన్వాల్వ్డ్ అని. నా కొడుకు నీలాంటి పరంపోకూడదు, నీ కొడుకులాగా. అది మీ కొడుకు ఉండేటువంటి లక్షణాలన్నీ నా కొడుకు మీద ఆపాదిస్తాయట. ఛాలెంజ్ చేస్తా. నేనేం తగ్గను, నువ్వు అన్నట్టే. నువ్వు దేనికైనా నేను సిద్ధము. భగవద్గీత ఉచ్చరించాలన్నా తెలుసునా నీకు? ఒక్క శ్లోకమన్నా భగవద్గీతను చెప్పగలవా నాయుడు నువ్వు? భగవద్గీతలో అవినీతి జరిగింది అనేటువంటి మాటలు మాట్లాడుతున్నావు. ఆ పుస్తకం ఎందుకు మొన్న ఇసిరేసినాడంటే అందులో నేనున్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం అది. ప్రింట్ ఆ తర్వాత అయింది, ఆ సమయంలో ఎన్నికల సమయంలో. అందులో నేను ముందు మాట అప్పటి ఈవో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరొక మాట రాశారు. దాన్ని చూశాడంటే బోర్డులో ఈ 2 నారాయణలు ఉన్నాయని ఇసిరేశాడు. మా 2 పేర్లు ఉన్నాయని శ్రీకృష్ణ మహానుభావుడు ఉద్బోధించినటువంటి భగవద్గీత 5 భాషలలో ప్రజలకు అందించాలనేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకుంటే భగవద్గీత మీదనే కామెంట్ చేస్తాడు. ఛే భగవద్గీత అన్నాడు. ఏం మాట్లాడతావు? నాకు మీడియా ఉంది, నాకు విలేకరులు ఉన్నారు, నాకు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, మీ అంతు చూస్తారు అంటాడు. ఏం నీకు విలేకరులుంటే ఏం చేస్తారా? విలేకరులుంటే నాకెవరూ లేరు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒకడే నాకు తోడు.